అందరికీ నమస్కారం. సరిగ్గా 6 సంవత్సరాల క్రితం ఇదే రోజున దిశ అనేటువంటి ఒక వెటర్నరీ డాక్టర్ని దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అందులో మరి పోలీసుల నిర్లక్ష్యం కొంత ఉన్నట్లు అప్పట్లోనే వార్తలు వచ్చాయి. మరి దిశ కనబడకుండా పోయినట్లు ఆమె కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇవ్వగానే మరి విచారణ చేయకుండా ఆమె ఎక్కడుందనేది ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నం పోలీస్ డిపార్ట్మెంట్ చేయలేదని, దాని ఫలితంగా కొంత ఆలస్యమై ఆమె ప్రాణాలు పోగొట్టుకున్నదని అప్పట్లో వార్తలు వచ్చాయి. దాని మీద కొంత విచారణ కూడా జరిగింది. ఆ తర్వాత 4 యువకుల్ని అనుమానితులుగా భావించి పోలీసులు అరెస్టు చేయటం, తదనంతర పరిణామాల్లో భాగంగా మరి ఒక అనుమానాస్పద ఎన్కౌంటర్ జరగటం, ఆ ఎన్కౌంటర్ ఒక బూటకపు ఎన్కౌంటర్ అంటూ న్యాయ విచారణలో తేలటం, దాని మీద ఇప్పుడు మరి కేసు జరుగుతూ ఉండటం, ఇవన్నీ కూడా పరిణామాలు మనందరికీ తెలిసినవే. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన విషయం ఏంటంటే, అసలు దిశను అత్యాచారం చేసి చంపింది ఎవరు అన్న విషయాన్ని నిర్దిష్టంగా పోలీసులు ఇంతవరకు తేల్చలేదు. ఇది నా ఆరోపణ. ఎన్కౌంటర్ కేసు వేరు, అనుమానంతో పట్టుకొచ్చారు, ఎన్కౌంటర్ జరిగింది, అది జెన్యూన్ ఎన్కౌంటరా ఫేక్ ఎన్కౌంటర్ అన్నదానికి జస్టిస్ ఆనరబుల్ సిర్పూర్కర్ కమిషన్ మరి ఖచ్చితంగా ఇది హత్య అని తేల్చటం, ఇవన్నీ జరుగుతున్నాయి ఒకవైపు. అయితే ఆ ఎన్కౌంటర్తో నిజంగా దిశకు న్యాయం జరిగిందా అనేది ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న. ఒకవేళ ఆ 4 అనుమానితులే ఆమెను అత్యాచారం చేసి ఉన్నట్లయితే దాని సంగతి వేరు. అలా కాకుండా ఒకవేళ వాళ్ళు నిర్దోషులయ్యి ఉంటే పోలీసులు అనుమానంతో అరెస్టు చేశారు, వాళ్ళ అనుమానము నిజమా అబద్ధమా తగిన సాక్ష్యాధారాలతో నిరూపణ కావాల్సి ఉన్నది. ఆ కేసులో ఎందుకు ఛార్జ్షీట్ వేయటంలో ఆలస్యమైంది? తగిన సాక్ష్యాధారాలు మీ దగ్గర అసలు ఉన్నాయా? ఆ 4 ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి ఆ 4 యువకులే అత్యాచారం చేశారు అని మీరు పోలీసులు ఆరోపణ చేస్తున్నప్పుడు దానికి తగిన సాక్ష్యాధారాలను చూపించాల్సిన బాధ్యత నీ మీద ఉందా లేదా? మరి ఏ సాక్ష్యాధారాలతో వాళ్ళని అరెస్ట్ చేశారు? ఏ సాక్ష్యాధారాలతో వాళ్లే ఆ అత్యాచారానికి బాధ్యులని మీరు తేల్చారు? నిజంగా మీ దగ్గర ఎన్ని సాక్ష్యాధారాలు, తగినంత సాక్ష్యాధారాలు ఉంటే మరి ఆ రోజు మీరు ట్రయల్ కోర్టుకు ఎందుకు సబ్మిట్ చేయలేదు? ఆ రోజు ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టారు. సరే, ఫాస్ట్ ట్రాక్ కోర్టు లేదు అనుకుంటే సెషన్స్ కోర్టుకు ఇవ్వాలి కదా ఆ సాక్ష్యాధారాలు. మీరు ఇచ్చారా? ఒకవేళ ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు? మీరు ఒక ప్రెస్ మీట్లో వీళ్ళే చేశారని చెప్పినంత మాత్రాన వాళ్ళే చేసినట్లా? ఒకవేళ వాళ్ళే చేశారని అనుకుందాం, మీరు ఛార్జ్షీట్ తగిన సాక్ష్యాధారాలతో వేస్తే అప్పుడు వాళ్ళు అక్యూజ్డ్ అవుతారు. వాళ్ళు నిందితులు అంటున్నారు, అందరు నిందితులు కాదు, వాళ్ళు అనుమానితులు మాత్రమే. చట్ట ప్రకారం నిందితులు అంటే అర్థం వేరు. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టాలి, లేదా వాళ్ళ మీద ఛార్జ్షీట్ వేయాలి, కోర్టు ఆ ఛార్జ్షీట్ని యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు వాళ్ళు ఒకవేళ చనిపోతే రూల్ ఆఫ్ అబేట్మెంట్ అని ఒకటి ఉంటుంది చట్టంలో. అంటే నిందితుడు చనిపోయిన తర్వాత విచారణ చేయక్కర్లేదు, వాళ్ళు నిందితులకు వెసులుబాటు అంతే తప్ప అనుమానితులకు కాదు. దిశ ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి 4 కేవలం అనుమానితులే. జస్టిస్ ఆనరబుల్ సిర్పూర్కర్ కమిషన్ కూడా ఆ రిపోర్ట్ మీరు చదివినట్లయితే పూర్తిగా ప్రతి చోట సస్పెక్ట్స్ అనే మాట వాడారు తప్ప అక్యూజ్డ్ అనే మాట ఎక్కడా వాడలేదు. మీడియా కూడా ఈ విషయంలో కొంత పొరపాటు పడుతున్నారని నేను భావిస్తున్నాను. కొంత సరి చేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. సస్పెక్ట్ వేరు, అక్యూజ్డ్ వేరు. రూల్ ఆఫ్ అబేట్మెంట్ అనేది అక్యూజ్డ్కు వర్తిస్తుంది తప్ప సస్పెక్ట్కు కాదు. కేవలంతో అనుమానితులతో చనిపోయినంత మాత్రాన మీరు కేసు విచారణ ఎట్లా ఆపుతారు? రైట్, వాళ్ళు 4 చేసినా కూడా మీరు ఛార్జ్షీట్ వేయాలి, కోర్టుకు సాక్ష్యాధారాలు సబ్మిట్ చేయాలి. ఈ రోజున సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ పరిశీలించినట్లయితే
మరి ఫర్ వాంట్ ఆఫ్ క్లూస్ అని రాసున్నారు. ఫర్ క్లూస్ ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఫర్ క్లూస్ అని చెప్పి ఎన్నో సంవత్సరాలు ఉండింది. మీరు క్లూస్ లేకుండానే ఇన్వెస్టిగేషన్ పెండింగ్లో ఉండగానే ఇన్వెస్టిగేషన్ కంక్లూడ్ చేయకుండానే వాళ్లే నేరం చేశారని ఎట్లా నిర్ధారించారు? ఈజ్ ఇట్ నాట్ ఎ బయాస్డ్ ఇన్వెస్టిగేషన్? సరే, ఆ నలుగురే చేశారనుకుందాం. వాళ్ళ నలుగురే ఉన్నారా? వాళ్ళతో కలిసి ఇంకెవరన్నా ఉన్నారా? వాళ్ళ నలుగురు వెనకాల ఇంకెవరన్నా ఉన్నారా? లేదా మీరేమన్నా పొరపాటు పడుతున్నారా? ఇవన్నీ తేల్చాల్సిన విషయాలు ఉన్నాయి. ఎన్కౌంటర్ సంగతి పక్కన పెట్టండి. అసలు దిశను రేప్ చేసి చంపింది ఎవరు? అసలు రేప్ జరిగిందా? ఏం మెడికల్ ఎవిడెన్స్ ఉంది మీ దగ్గర? ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ఉందా? మీరు చెప్పేస్తే అదే ఫైనల్లా? నాకదే కోర్టులు ఎందుకు? ట్రయల్ ప్రాసెస్ ఎందుకు? ఇంకా ఇవన్నీ కూడా మీడియా ద్వారా నేను ప్రజలకు విన్నవిస్తున్నాను, ప్రభుత్వానికి విన్నవిస్తున్నాను, కోర్టులకు విన్నవిస్తున్నాను. అలాగే డాక్టర్ యుగంధర్ అని చెప్పి మీడియాలో ప్రచారం జరిగింది ఒక పేరు. ఆయన మరి దిశ యొక్క నైబర్ అని చెప్పి తెలుగు పాపులర్ టీవీ అనేటువంటి ఒక యూట్యూబ్ టీవీ ఛానల్ వాళ్ళు ఒక న్యూస్ ప్రచారం చేశారు. ఆ లింక్ కూడా మీ అందరికీ నేను షేర్ చేస్తాను. దిశ నైబర్ అంటే ఆమెను గుర్తుపట్టగలిగినంతటువంటి నైబర్ ఆయన, పర్సనల్గా తెలుసని కూడా ఆయన చెప్పారు. ఆయన ఆ అక్కడ బ్రిడ్జ్ షాద్నా అక్కడ ఫ్లైఓవర్ పక్కన రేప్ అండ్ మర్డర్ జరిగింది ఆ రోజున అనే ఆరోపణలు ఉన్నాయి. కరెక్ట్గా ఆ ఇన్సిడెంట్ టైంలో ఆ ఇన్సిడెంట్ ప్లేస్లో ఆయన ప్రయాణం చేస్తున్నారు కారులో. ఆయన చెప్పింది ఏంటంటే అక్కడ చాలా లారీలు ఉన్నాయి, దాదాపు 10-12 మంది ఉన్నారు అక్కడ అని చెప్తున్నారు. ప్రత్యక్ష సాక్షి ఆయన. మరి ఆ 12 మందిలో ఈ నలుగురు ఉన్నారా? ఒకవేళ ఈ నలుగురు ఉంటే ఆ 12 మందిలో నలుగురిని తీసేస్తే ఇంకా 8 మంది ఎవరు? ఆ కోణంలో విచారణ జరిగిందా? ఒకవేళ అందులో నలుగురు లేకపోతే మరి ఈ 12 మంది ఎవరు? వాళ్ళకి నేరానికి సంబంధం ఉందా లేదా? ఏమీ విచారణ చేయకుండా జస్ట్ ఒక ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రాన ఆ రోజు అక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కావచ్చు, సజ్జనార్ గారు కావచ్చు, మీరు చెప్పిందే ఫైనల్ అని ప్రజలు తీసుకోవాలి అంటే అది ఎవరో ఒప్పుకోరు. ఎనీ పర్సన్ విత్ ఆర్డినరీ ప్రుడెన్స్ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్. సో నేనేమడుగుతున్నాను, మీరు ఏ తప్పు చేయలేదు, ఎన్కౌంటర్ కూడా జెన్యూన్ ఎన్కౌంటర్ అనుకుందాం. అనుమానితులైనంత మాత్రాన వాళ్ళ విషయంలో ఆత్మరక్షణ హక్కు మీకు ఉండదని నేను చెప్పట్లా. రైట్, అది సపరేట్గా డీల్ చేద్దాం దాన్ని. అసలు దిశను రేప్ చేసి చంపింది ఎవరు? అసలు రేప్ జరిగిందా లేదా? ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉన్నది. 6 ఏళ్ళు అయినప్పటికీ మీరు ఇంకా కంక్లూడ్ చేయలేదు. ఇది నిర్లక్ష్యం కాదని చెప్పి నేను అడుగుతున్నాను. దిశకు న్యాయం జరిగినట్లని ఎట్లా అంటారు ఈ రోజున మీరు? కాబట్టి తెలంగాణ రాష్ట్ర పోలీసు వారు 6 సంవత్సరాల పాటు మరి మీరు సాక్ష్యాధారాలని సేకరించలేదు. ఒకవేళ సేకరించి ఉన్నట్లయితే దాన్ని ఎక్కడ ఏ కోర్టులో ఇవ్వాలో ఆ కోర్టులో మరి సమర్పించి ఆ కేసు క్లోజ్ చేయించలేదు, లేదా అబేట్మెంట్ చేయించలేదు. ఏది ఏమైనప్పటికీ ఇందులో పోలీస్ శాఖ యొక్క నిర్లక్ష్యం పూర్తిగా బహిర్గతం అవుతున్నందువల్ల తెలంగాణ పోలీసులు కాకుండా మరి ఒక ఇండిపెండెంట్ అండ్ న్యూట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి దిశ రేప్ అండ్ మర్డర్ కేసు FIR నంబర్ 784/2019 షాద్నగర్ పోలీస్ స్టేషన్ ఈ కేసును CBIకి కానీ లేదా మెజిస్ట్రియల్ ఎంక్వైరీకి కానీ ఇవ్వాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అలాగే న్యాయ వ్యవస్థలను కూడా కోరుతున్నాను. అవసరమైతే సుప్రీంకోర్టు వారు, తెలంగాణ హైకోర్టు వారు సుమోటోగా తీసుకొని ఈ కేసు విచారణని తెలంగాణ రాష్ట్ర పోలీసుకు కాకుండా ఇంకెవరన్నా ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇవ్వాలని కోరుతున్నాను. దిశ కేసు మరి దేశవ్యాప్తంగా సంచలనం కలిగించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే దానికంటూ ఒక చట్టమే చేయాల్సిన పరిస్థితి, ఒక పోలీస్ స్టేషనే పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అంత పెద్ద కేసులో ఎంత నెగ్లిజెన్సా లేదా ఇంటెన్షనల్గా తొక్కిపెట్టారో కేసుని? ఇంటెన్షనల్గా తొక్కిపెట్టలేదు, దెన్ ఇట్ ఈస్ నెగ్లిజెన్స్, ఎయిదర్ ఆఫ్ దెమ్. మీరే చెప్పండి అదేంటో. తెలంగాణ రాష్ట్ర పోలీసులే జవాబు చెప్పాలి. సజ్జనార్ గారు ఆ రోజు కమిషనరేట్లో ఉన్నారు, ఆయన చెప్పాలి. ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరు, ఆయన చెప్పాలి. లేదు ఈ కేసును ఇలాగ సంవత్సరాల పాటు వదిలేస్తారు, ఇన్వెస్టిగేషన్ పెండింగ్. సింపుల్ క్వశ్చన్ నేను అడిగేది, మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయా లేవా? ఉంటే ఇంతవరకు ఎందుకు కేసు క్లోజ్ కాలేదు? లేకపోతే సాక్ష్యాధారాలు లేకుండానే ఆ నలుగురే హంతకులని మీరు ఎట్లా నిర్ధారించారు? అలాగే దిశ కుటుంబ సభ్యులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రెస్ ద్వారా,
నీకు దిశ అత్యాచారానికి న్యాయం జరిగిపోయిందని అనుకోకండి, ఇంకా పూర్తి కాలేదు. అసలు నేరస్తులు ఎవరో కన్ఫర్మ్ అవ్వనంత వరకు కేసు పెండింగ్లోనే ఉన్నది, ఇన్వెస్టిగేషన్ పెండింగ్లోనే ఉంటుంది, ట్రయల్ పెండింగ్లోనే ఉంటుంది. కాబట్టి దిశకు ఇంతవరకు న్యాయం జరగలేదు అని వ్యక్తిగతంగా నేను భావిస్తూ, మరి ఇంపార్షియల్ అండ్ ఇండిపెండెంట్ అన్బయాస్డ్ ఇన్వెస్టిగేషన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.